నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో రజక కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మడలేశ్వర ఆలయ 4వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం మడలేశ్వర శీతలాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని పురోహితులు విశ్వేశ్వర శర్మ తెలిపారు. మండల గ్రామ ప్రజలపై ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులు భక్తులకు మెట్టు సిద్ధిరాములు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు ఎల్లం, ఉపాధ్యక్షులు రాములు, శ్రీనివాస్, యాదగిరి, పెద్ద శ్రీనివాస్, రాజు, బూరయ్య, బాలేష్, కనకరాజు స్వామి, రవి, కిషన్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో నస్కల్ గ్రామంలో గతంలో నిర్మించుకున్నటువంటి వడలేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా మరి 3 రోజుల వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి మొన్న పోచమ్మ బోనాలతో మొదలైనటువంటి కార్యక్రమము, నిన్న ఆ స్వామివారికి సంబంధించినటువంటి మూలమంత్ర హవన కార్యక్రమము, అలాగే కలశ స్థాపన కార్యక్రమము, గణపతి పూజతో నిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మూల విగ్రహాల స్వామివారికి సంబంధించినటువంటి హవన కార్యక్రమాలతో పాటుగా లోక కళ్యాణం కోసం మా యొక్క నస్కల్ రజక సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శీతల సమేతుడైనటువంటి ఆ యొక్క మడలేశ్వర స్వామి పార్వతీ పరమేశ్వర స్వరూపంలో కులదైవంగా ఉన్నటువంటి ఆ మడలేశ్వర స్వామి యొక్క కళ్యాణం చేయడానికి నిర్ణయం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం అయినటువంటి లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. చాలా మంది బంధుమిత్రులందరి సమక్షంలో ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో కార్యక్రమం కొద్దిసేపు కళ్యాణం ప్రారంభించబడుతున్నది. మరి ఈ యొక్క భగవద్ అనుగ్రహం చేత చేసేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయి లోక కళ్యాణం జరగాలని చెప్పేసి మా నస్కల్ రజక సంఘం సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈనాటి ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో కూడా మరి నస్కల్ గ్రామ వాస్తవ్యులు మరియు మెట్టు సిద్ధరాములు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని స్వామివారి ప్రసాదంగా అన్నప్రసాద కార్యక్రమం మేము నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మరి వారికి కూడా అన్నపూర్ణేశ్వరి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఒక రజక సంఘం సభ్యులే కాదు మిగతా భక్త బంధువులందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షాలు కలిగి లోక కళ్యాణం జరగాలని చెప్పేసి మా యొక్క నస్కల్ గ్రామ రజక సంఘ సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. మడలేశ్వర భగవానికి